నమస్కారం ప్రేక్షకులారా, రాశిచక్రం ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు వీడియోలో కుంభరాశి వారికి మార్చి 11 బుధవారం, 12 గురువారం, 13 శుక్రవారం, 14 శనివారం వరకు గ్రహగతులు ఎలా ప్రభావితం చేయబోతున్నాయి, ఏ రోజు అదృష్టం కలిసి వస్తుంది, ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి, ధనం, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం విషయాల్లో ఏమి జరగబోతోంది అనే విషయాలను డ్రిక్ పంచాంగం మరియు ప్రస్తుత గ్రహస్థితుల ఆధారంగా చాలా స్పష్టంగా చెప్పబోతున్నాను. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన మార్పు మరియు ఒక గొప్ప అవకాశం కుంభరాశివారి జీవితంలో రావచ్చు. ఆ అవకాశం ఏమిటో, అది మీకు ఎలా లాభం చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు జ్యోతిష్యం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. వారికి కూడా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా రాబోయే రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో భక్తితో ఓం శ్రీ మహామృత్యుంజయాయ నమః అని టైప్ చేయండి. ఈ పవిత్రమైన మంత్రం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి ఆరోగ్యం, ఆయురారోగ్యం మరియు శుభఫలితాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుంభరాశివారికి మార్చి 11 నుండి 14 వరకు గ్రహస్థితులు చాలా ఆసక్తికరమైన మార్పులను సూచిస్తున్నాయి. ముఖ్యంగా శనిగ్రహం మీ రాశిపై ప్రభావం చూపుతున్న సమయం కావడంతో జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలపై మీరు మరింత బాధ్యతగా ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. బుధవారం రోజున మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండే అవకాశముంది. కొంతకాలంగా మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానం లభించే పరిస్థితి కనిపిస్తోంది. మీరు ప్రారంభించాలనుకుంటున్న ఒక పని లేదా ఒక ప్రాజెక్టు గురించి మంచి సమాచారం అందుతుంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను మరింత స్పష్టంగా నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రహస్థితులు సూచిస్తున్నది ఏమిటంటే ఇప్పుడే మీరు ప్రారంభించే చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇవ్వగలదు. ఈ రోజుల్లో ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ శక్తి పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకు విలువ ఇస్తారు. కార్యాలయంలో ఉన్నవారికి ఇది మంచి సమయం. మీ ఐడియాలను పై అధికారులకు చెప్పే అవకాశం వస్తుంది. మీరు చెప్పే ప్రణాళికలు వారికి నచ్చే అవకాశముంది. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యకు అనుకోని పరిష్కారం కూడా దొరకవచ్చు. గురువారం రోజు మీకు ఒక కొత్త పరిచయం లేదా ఒక కొత్త సమాచారం ద్వారా ప్రయోజనం కలిగే అవకాశముంది. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు సహాయపడే వ్యక్తిగా మారే అవకాశముంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో కలుస్తున్నారో గమనించడం మంచిది. కొన్నిసార్లు జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా సాధారణమైన పరిచయాల రూపంలోనే వస్తాయి. శుక్రవారం రోజు మీ ఆలోచనల్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మీరు చేయాలనుకున్న పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతారు. ఈ రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. మీరు ఆ నిర్ణయం తీసుకునే ముందు కొద్దిసేపు ఆలోచించడం మంచిది. ఎందుకంటే శని ప్రభావం ఉన్న సమయంలో తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావం చూపుతాయి. శనివారం రోజు కొంత ప్రశాంతంగా గడిచే అవకాశం ఉంటుంది. గత కొన్ని రోజులుగా మీరు చేసిన పనుల ఫలితాలను పరిశీలించే అవకాశం ఉంటుంది. కొందరికి ప్రయాణం చేసే అవకాశం కూడా రావచ్చు. ఆ ప్రయాణం మీకు కొత్త ఆలోచనలు మరియు కొత్త ప్రేరణను ఇవ్వగలదు. ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మీరు చేసే ప్రతి పని క్రమశిక్షణతో ఉండాలి. శనిగ్రహం క్రమశిక్షణను ఎంతో ప్రాముఖ్యంగా చూస్తుంది. కాబట్టి మీరు సమయాన్ని గౌరవించి పనిచేస్తే మీకు మంచి ఫలితాలు రావచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం, కుటుంబం మరియు వృత్తి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం ఒక విషయం మీద ఎక్కువగా దృష్టి పెట్టి మిగతా విషయాలను నిర్లక్ష్యం చేస్తాము. కానీ ఈ రోజుల్లో సమతుల్యత పాటిస్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ముఖ్యంగా ఉదయం సమయాల్లో కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా దేవుని స్మరణ చేయడం మీకు మంచి మానసిక శక్తిని ఇస్తుంది. ఆ శక్తి వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించే సమయంగా మారే అవకాశముంది. ఈ 4 రోజుల్లో కుంభరాశివారి ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే కొంత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురుగ్రహం అనుకూల దృష్టి వల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆర్థికంగా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. బుధవారం రోజు మీరు గతంలో చేసిన ఒక పని ఇప్పుడు లాభంగా మారే అవకాశం ఉంది. కొంతకాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక చెల్లింపు రావచ్చు. అది వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా మీరు చేసిన సేవలకు సంబంధించినదైనా కావచ్చు. ఆర్థికంగా ఈ రోజు కొంత ఉపశమనం కలిగించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా కొంత భాగాన్ని సేవింగ్స్గా ఉంచడం మంచిది. భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం చిన్న మొత్తంలో అయినా పొదుపు చేయడం చాలా ఉపయోగపడుతుంది. గురువారం రోజు పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు మీకు రావచ్చు. కొందరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచించవచ్చు. మరికొందరు ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టే ముందు పూర్తి సమాచారం సేకరించడం చాలా ముఖ్యం. ఎవరైనా చెప్పిన మాటల మీద మాత్రమే ఆధారపడకుండా మీరే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఓపిక చాలా అవసరం. త్వరగా ఎక్కువ లాభం వస్తుందని ఆశించి తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు నష్టానికి దారితీస్తాయి. కాబట్టి మీరు నెమ్మదిగా కానీ స్థిరంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. శుక్రవారం రోజు కొంత అదృష్టం మీకు సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్లు రావచ్చు. కొంతమందికి కొత్త కస్టమర్లు కూడా పరిచయం కావచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు లేదా డిజిటల్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ఆలోచనలతో ముందుకొస్తే వాటికి మంచి స్పందన లభించే పరిస్థితి ఉంటుంది. ఈ రోజుల్లో మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్కెటింగ్, కమ్యూనికేషన్ లేదా క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం రోజు ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు, ప్రయాణాలు లేదా ఇంటి పనుల కోసం డబ్బు ఖర్చయ్యే పరిస్థితి రావచ్చు. అయితే ఆ ఖర్చులు ఎక్కువగా అవసరమైనవే కావచ్చు. కొన్నిసార్లు కుటుంబ సౌకర్యం కోసం చేసే ఖర్చులు కూడా ఒక రకంగా పెట్టుబడి లాంటివే. కాబట్టి ఆ ఖర్చులను గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే అనవసరమైన ఖర్చులను మాత్రం తగ్గించడం మంచిది. ముఖ్యంగా ఆకస్మికంగా వచ్చే ఆఫర్లకు ఆకర్షితులై డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 రోజుల్లో మీరు ఆర్థికంగా ఒక మంచి అలవాటు ఏర్పరచుకోవచ్చు. ప్రతి ఆదాయంలో ఒక చిన్న భాగాన్ని సేవింగ్స్గా ఉంచడం ప్రారంభిస్తే అది భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. అలాగే మీరు గతంలో చేసిన కొన్ని ఆర్థిక తప్పిదాల గురించి కూడా ఈ సమయంలో ఆలోచించే అవకాశం ఉంటుంది. ఆ అనుభవాల నుంచి నేర్చుకుని ముందుకు సాగితే మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా బలోపేతమవుతుంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత ఉంటే ధన సంబంధిత సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు చేసే కృషి మరియు జాగ్రత్తలు భవిష్యత్తులో స్థిరమైన ఆర్థిక స్థితికి పునాది వేయగలవు. కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. బుధవారం రోజు మీరు చేసే పనుల్లో ఒక ప్రత్యేకమైన దృష్టి కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న పనుల ఒత్తిడి ఇప్పుడు కొంత తగ్గే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ కృషిని గుర్తించే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మీరు చేసిన ఒక పని లేదా ఒక ప్రాజెక్టు గురించి పై అధికారుల నుంచి మంచి అభిప్రాయం రావచ్చు. మీరు పనిచేసే విధానం ఇతరులకు కూడా ప్రేరణగా మారే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు బాధ్యతగా వ్యవహరిస్తే మీపై నమ్మకం మరింత పెరుగుతుంది. కొంతమంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఇవ్వబడే అవకాశం ఉంది. ఆ బాధ్యతలను మీరు సరిగ్గా నిర్వహిస్తే భవిష్యత్తులో మరింత మంచి అవకాశాలు తెరుచుకునే పరిస్థితి ఉంటుంది. గురువారం రోజు కార్యాలయ వాతావరణం కొంత చురుకుగా మారుతుంది. సహచరులతో కలిసి పనిచేసే సమయంలో కొన్ని కొత్త ఆలోచనలు మీకు రావచ్చు. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలిగితే అవి మంచి ఫలితాలనివ్వగలవు. ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో పనిచేసేవారికి ఈ రోజులు మంచి సమయం. కొత్త ప్రణాళికలు రూపొందించడం, కొత్త విధానాలను ప్రయత్నించడం వంటి విషయాల్లో మీరు ముందుండే అవకాశం ఉంది. కొంతమంది ఉద్యోగులు
తమ కెరీర్ గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆలోచించవచ్చు. ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే పరిస్థితి రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే మంచిది. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కన్నా పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకు సాగడం మంచిది. శుక్రవారం రోజు వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత ఉత్సాహం కనిపిస్తోంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు రావచ్చు. కొంతకాలంగా మీరు ప్రయత్నిస్తున్న ఒక ఒప్పందం ఇప్పుడు ముందుకు సాగవచ్చు. మీ పనిపై మీరు చూపించే నిబద్ధత ఇతరులను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా కొత్త వ్యాపార అవకాశాలు కనిపించినప్పుడు వాటిని పరిశీలించడం మంచిది. కొన్నిసార్లు చిన్న అవకాశాలే పెద్ద విజయాలకు దారితీస్తాయి. మీరు క్రమంగా మీ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన చేస్తే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. వ్యాపారంలో ఓపిక చాలా ముఖ్యం. ప్రతిరోజూ ఒకే విధంగా ఉండదు, కానీ స్థిరంగా కృషి చేస్తే ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. శనివారం రోజు కొంత ప్రశాంతంగా గడిచే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా చేసిన పనులను సమీక్షించే అవకాశం ఉంటుంది. మీరు మీ భవిష్యత్ ప్రణాళికలను ఆలోచించడానికి ఈ రోజు మంచి సమయం. ఉద్యోగంలో ఉన్నవారు తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ప్రయత్నించవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడం లేదా కొత్త టెక్నాలజీలను తెలుసుకోవడం వంటి విషయాల్లో ఆసక్తి పెరగవచ్చు. వ్యాపారం చేసేవారు తమ వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడానికి కొత్త విధానాలను పరిశీలించవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే చిన్న మార్పులు కూడా భవిష్యత్తులో మంచి ఫలితాలనివ్వగలవు. ముఖ్యంగా క్రమశిక్షణతో పనిచేస్తే మీ కెరీర్లో స్థిరత్వం పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చూపించే పట్టుదల మీ వృత్తి జీవితానికి ఒక బలమైన పునాది వేయగలవు. ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి కుటుంబ సంబంధాల్లో కొన్ని ముఖ్యమైన అనుభవాలు ఎదురయ్యే అవకాశముంది. బుధవారం రోజు కుటుంబ సభ్యులతో మాట్లాడే సందర్భాలు ఎక్కువగా ఉండవచ్చు. కొంతకాలంగా మాట్లాడని ఒక విషయం గురించి ఇప్పుడు చర్చ జరిగే అవకాశముంది. ఆ చర్చ వల్ల కొన్ని అపార్థాలు తొలగిపోయే అవకాశముంది. కుటుంబంలో పెద్దల సూచనలు ఈ సమయంలో మీకు ఉపయోగపడవచ్చు. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల అనుభవం చాలా సహాయపడుతుంది. కాబట్టి వారి మాటలను వినడం మంచిది. ఈ రోజుల్లో కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. గురువారం రోజు కుటుంబ వాతావరణం మరింత సానుకూలంగా మారే అవకాశముంది. ఇంట్లో ఒక చిన్న శుభకార్యానికి సంబంధించిన చర్చ జరిగే అవకాశముంది. కొంతమందికి బంధువుల నుంచి మంచి వార్తలు వినే పరిస్థితి రావచ్చు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఆ సమయంలో మీరు అందరి అభిప్రాయాలను గౌరవిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో పరస్పర గౌరవం చాలా ముఖ్యమైన విషయం. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సంబంధాలు మరింత బలపడతాయి. శుక్రవారం రోజు భావోద్వేగంగా కొంత ప్రత్యేకంగా అనిపించే అవకాశముంది. మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల మరింత ప్రేమను చూపే పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలతో గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది. కొంతమంది తమ పాత స్నేహితులను లేదా బంధువులను కలిసే అవకాశం ఉంటుంది. ఆ కలయిక మీకు మంచి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. సంబంధాలను నిలబెట్టుకోవడానికి మనం కొన్నిసార్లు చిన్న ప్రయత్నాలు చేయాలి. ఒక ఫోన్ కాల్ చేయడం లేదా ఒక సందేశం పంపడం కూడా సంబంధాలను బలపరచగలదు. ఈ రోజుల్లో మీరు ఆ ప్రయత్నం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. శనివారం రోజు కొంత ఆత్మపరిశీలన చేసే పరిస్థితి రావచ్చు. మీరు మీ జీవితంలో ఉన్న సంబంధాల గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే విషయాల్లో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని భావించవచ్చు. కొన్నిసార్లు మనం చెప్పే చిన్న మాట కూడా ఇతరులకు పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు మాట్లాడే సమయంలో కొంచెం ఆలోచించి మాట్లాడితే అపార్థాలు తగ్గుతాయి. ఈ రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక చిన్న కార్యక్రమం ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాలు కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎంత పని ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. కుటుంబం మనకు మానసిక బలం ఇస్తుంది. మీరు కుటుంబంతో కలిసి గడిపే ప్రతిక్షణం మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. సంబంధాలను కాపాడుకోవడమనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, ఒక ఆనందం కూడా. మీరు ఆ ఆనందాన్ని అనుభవించగలిగితే మీ జీవితం మరింత సంతృప్తిగా మారుతుంది.
ఈ 4 రోజుల్లో కుంభరాశివారు ముఖ్యంగా తమ ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై కొంత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సమయమిది. సాధారణంగా చూస్తే ఆరోగ్యం పెద్దగా సమస్యలు లేకుండా కొనసాగినా కొంతమందికి అలసట, నిద్రలేమి లేదా శారీరక శక్తి తగ్గినట్లుగా అనిపించే పరిస్థితి రావచ్చు. గత కొన్ని రోజులుగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల శరీరం కొంత విశ్రాంతి కోరుకునే అవకాశముంది. కాబట్టి ఈ సమయంలో మీరు మీ రోజువారీ జీవితంలో చిన్న మార్పులు చేయడం మంచిది. ముఖ్యంగా ఉదయం లేవగానే కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టడం లేదా ప్రాణాయామం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనస్సుకు ప్రశాంతతనివ్వడమే కాకుండా రోజంతా శక్తివంతంగా ఉండడానికి సహాయపడుతుంది. బుధవారం రోజు మీరు మీ ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహారం విషయంలో నియమాలు పాటించడం అవసరం. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం కన్నా ఇంట్లో తయారు చేసిన ఆహారం తీసుకోవడం శరీరానికి మంచిది. తగినంత నీరు త్రాగడం కూడా చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు మనం పనుల్లో బిజీగా ఉండి నీరు త్రాగడం మర్చిపోతాము. కానీ శరీరానికి తగినంత నీరు అందితే అలసట తగ్గుతుంది మరియు శక్తి పెరుగుతుంది. మీరు రోజు ప్రారంభంలో ఒక చిన్న నడక చేయడం కూడా మంచిది. ఉదయం సూర్యకాంతి శరీరానికి శక్తినందిస్తుంది మరియు మనస్సుకు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. గురువారం రోజు ఆధ్యాత్మికంగా కొంత ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు దేవుడి స్మరణ చేయడం లేదా దేవాలయానికి వెళ్లడం వంటి ఆలోచనలు చేయవచ్చు. ఆధ్యాత్మికత మనస్సుకు ఒక ప్రత్యేకమైన బలాన్నిస్తుంది. జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు మనస్సు స్థిరంగా ఉండడానికి ఆధ్యాత్మిక మార్గం చాలా సహాయపడుతుంది. మీరు కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా ఒక మంత్రాన్ని జపించడం ప్రారంభిస్తే అది మీ ఆలోచనలకు స్పష్టతనిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. శుక్రవారం రోజు మీకు కొంత ఉత్సాహం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చేసే పనుల్లో ఒక చురుకుదనం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా శరీరం తేలికగా అనిపించే పరిస్థితి ఉంటుంది. ఈ రోజుల్లో మీరు శరీరాన్ని కదిలించే అలవాటు పెంచుకోవచ్చు. వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం వంటి అలవాట్లు ప్రారంభిస్తే అవి దీర్ఘకాలంలో చాలా ఉపయోగపడతాయి. ఆరోగ్యం బాగుంటే మనం చేసే ప్రతి పని సులభంగా అనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. శనివారం రోజు కొంత ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు జీవితంలో ఇప్పటివరకు జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుని వాటి నుంచి నేర్చుకున్న విషయాలను ఆలోచించే పరిస్థితి రావచ్చు. ఈరోజు మీరు కొంత సమయం మీకోసం కేటాయించడం మంచిది. మనస్సుకు నచ్చిన పనులు చేయడం లేదా ప్రకృతిలో కొద్దిసేపు గడపడం వంటి విషయాలు మనస్సుకు ప్రశాంతతనిస్తాయి. కొన్నిసార్లు జీవితంలో ముందుకు సాగడానికి మనకు అవసరమైనది కేవలం ఒక చిన్న విరామం మాత్రమే. ఆ విరామం మనకు కొత్త ఆలోచనలు మరియు కొత్త దిశను చూపగలదు. ఈ రోజుల్లో కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం కూడా మంచిది. శనివారం రోజు శనిదేవుడిని స్మరించడం లేదా శని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిగా భావించబడుతుంది. అలాగే అవసరమైన వారికి సహాయం చేయడం కూడా ఒక మంచి పరిహారంగా చెప్పబడుతుంది. పేదలకు ఆహారం ఇవ్వడం లేదా అవసరమైన వారికి దానం చేయడం వంటి మంచి పనులు చేయడం వల్ల మనస్సుకు సంతృప్తి కలుగుతుంది. మంచి పనులు చేయడం వల్ల మన జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అలాగే మీరు రోజూ ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ఒక పవిత్రమైన మంత్రాన్ని జపించడం కూడా చాలా మంచిది. మంత్రజపం మనస్సును కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. మీరు భక్తితో మంత్రాన్ని జపిస్తే అది మీ మనస్సుకు ధైర్యాన్ని మరియు నమ్మకాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసే ఆధ్యాత్మిక ప్రయత్నాలు మీ జీవితంలో మంచి మార్పులను తీసుకురాగలము. ముఖ్యంగా శనివారం రోజున దేవుడి స్మరణతో గడిపితే మనస్సులో ఉన్న ఆందోళనలు తగ్గి ఒక కొత్త ప్రశాంతత అనుభూతి కలుగుతుంది.